మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగణను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుందన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా, ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది. వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, ఇది నిలబడుతుందా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగిండ్రు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. క్లియర్ గా ఆర్డినెన్స్ నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి. చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది. వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే, ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి ఇవ్వలేదు కాబట్టి చేస్తా ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఊరుకోము, చూస్తూ ఊరుకోము. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 8వ రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం.